ఏంటి వెళ్తున్నావా అత్తయ్యా? వెళ్ళు. నీ కుడి భుజాన్ని అన్నావు, నా రెండు కళ్ళు నువ్వే అన్నావు. కానీ ఇప్పుడు ఈ కృష్ణమూర్తి మాయ మాటలు నమ్మి వెళ్తున్నావు. ఇదిగో అమ్మాయి, మర్యాదగా మాట్లాడు. పోవయ్యా పో. బెంగళూరు పోయేవాడికి నీకు మర్యాద ఏంటి? అంటే బెంగళూరు వెళ్ళడం మర్యాద తక్కువ పనే? ఓ, అవన్నీ నాకు అనవసరం. నువ్వు బెంగళూరు వెళ్తావో, మంగళూరే వెళ్తావో, మంగళగిరే వెళ్తావో నాకు అనవసరం. ఇదిగో రాజేశ్వరమ్మ, నువ్వు నన్ను కాదని నన్ను వదిలి వెళ్తున్నావు కదూ, వెళ్ళు. బెంగళూరు వెళ్ళాక నీకు పిచ్చి ఎక్కువై సినిమాల్లో చూపిస్తారే, పిచ్చిదాన్ని పిల్లలు రాళ్లతో కొడుతుంటారు, అలా నిన్ను కొడతారు. కొట్టొద్దురా, నాకు పిచ్చి లేదురా అని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు కదా. నీకేమో తెలుగు తప్ప ఇంకొకటి రాదాయే, కనీసం ఏబిసిడీలు కూడా రావు. ఈ అమ్మాయి రెచ్చిపోతుంటే నేను మౌనంగా ఉంటే అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. మాట్లాడువేంటి? నన్ను మాట్లాడుతూ ఉంటే ఏంటి చూస్తావు? వింటున్నా. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి. ఏంటి కొడతావా? కొట్టడం కాదే, నరికి పారేస్తాను. అవునే, నా ఇష్టం. నా భర్తతో కలిసి బెంగళూరు వెళ్తాను, న్యూయార్క్ కూడా వెళ్తాను. నీకేంటే? పంచై బీహార్ వెళ్ళు, ఇద్దరిని కాల్చి పారేస్తారు, పీడ వదిలిపోతుంది. మాట సరిగ్గా రాని. మమ్మల్ని కాదే, మే వెళ్ళాక జగదీశ్వరమ్మ గారు వచ్చి నిన్ను కాల్చి పారేస్తారు. ఏంటి, జగదీశ్వర అమ్మ కూడా పోయి జగదీశ్వర అమ్మగారు వరకు వచ్చిందా వ్యవహారం? అంటానే, అమ్మగారు అంటాను, అమ్మమ్మగారు అంటాను. నీకెందుకు? నువ్వు వెళ్ళాక వీళ్ళు నన్ను ఏదో చేస్తారని అనుకుంటున్నావు. ఇంతకాలం నువ్వేదో నాకు అధిష్టానంలాగా అండగా ఉన్నానని పోసు కొడుతున్నావేమో. అధిష్టానాన్ని ఎదిరించి నిలబడే రోజులివి. ఎవ్వరూ నన్ను ఏం చేయలేరు. రాజేశ్వరి, నువ్వురా, ఫ్లైట్కి టైం అవుతుంది. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. పెద్ద షారుఖ్ ఖాన్, దీపిక పదుకునేలాగా బ్యాగులతో బయలుదేరారు. వెళ్ళండి వెళ్ళండి. పెద్ద ఇవాళ మూడు గుర్తొచ్చాడు. రెచ్చిపోతోంది. కొట్టడం కాదే, నరికి పారేస్తాను. నా ఇష్టం. నా భర్తతో కలిసి బెంగళూరు వెళ్తాను, న్యూయార్క్ కూడా వెళ్తాను. నీకేంటే? ఏమైందమ్మడో? ముందు జరగబోయేది ఆలోచిస్తూ భయపడుతున్నావా? నాకెందుకే భయం? ఊరుకో అమ్మడో, కౌరులు చెప్పకు. ఊరుకో అమ్మడో, కౌరులు చెప్పకు. నీ పతనం ఆరంభమైందమ్మడో. అవునమ్మడు, ఎలాగో చెప్తాను, శ్రద్ధగా విను. ఏంటంటే మీ మామ అంటే మీ అత్తగా సీపిరి పొలతో సమానమా? నువ్వంటే దేవతతో సమానమా? ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందో ఒక్కసారి ఆలోచించు. ఆయన దేవుడయ్యాడు, నువ్వు గడ్డిపోసం అయ్యావు. నిన్నింకిళ్ళంతా గోంగూరలో పురుగుని తీసి పాడేసినట్టు, ఇల్లంతా ఊటి చెత్త డబ్బాలో పాడేసినట్టు, అట్టపెట్టులో ఉన్న కూల్ డ్రింక్ తాగేసి ఆ అట్టపెట్టుని ఇసిరి బయట పాడేసినట్టు. ఆపుతావా? అది కాదే అమ్మడు, నీకు జరగబోయే చెప్తున్నాను. తొక్కేం కాదు. ఇంతకాలం మా అత్త అండతో చెలరేగాను, ఇప్పుడు ఒంటరిగా పోరాడతాను. కాబోయే ఎమ్మెల్యేని ఆ మాత్రం అటాక్ చేయలేనా? చూడు, ఇవాల్టి నుంచి నువ్వు నీ రూమ్ లో నిద్రపో, నేను మా అత్త రూమ్ లో పడుకుంటాను. బాయ్. దీనికి చింత చచ్చినా పులుపు సావలేదు.
ఇది మాత్రం మారదు. వీళ్ళు చాలా మంచి మనుషులబ్బా. ఆ రేఖ కూడా మంచి పిల్ల అయ్యుంటే వీళ్ళిల్లు బృందావనమే. ఇప్పుడు ఈ రాజేశ్వరిని బెంగళూరు తీసుకువెళ్ళాక రేఖ పేరు ఎత్తకుండా చెయ్యాలి. ముందు కార్తికేయ చెప్పినట్టు మొబైల్ లాగేసుకోవాలి. ఏంటి, ఆరోగ్యం బాగాలేదా? ఆహా, ఏం లేదు, బానే ఉంది. చూడు రాజేశ్వరి, నీ ముఖం ఎంత కళగా ఉందో. ఈసారు నన్ను తన భార్య అనుకుంటున్నాడేమో. ఎప్పుడైతే నువ్వు రేఖను తిట్టి నాతో బెంగళూరు వస్తానని చెప్పావు చూడు, అప్పుడే నీకు సగం అనారోగ్యం తగ్గిపోయింది. ఆ రేఖను మర్చిపో. ఈయనకి ఇప్పుడు నేను కాదని చెప్పేస్తాను. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని తిడతాడు. కారు ఆపి చెప్పేస్తాను. డ్రైవర్, ఇక్కడ కారు ఆపవా? ఏయ్, మళ్ళీ మొదటికొచ్చావా? నీ కోడలు పేరెత్తగానే కారు ఆపమంటున్నావు. ఒరేయ్, కారు ఆపకరా. మేడమే కాదు, నేను ఆపమన్నా ఆపకు. తిన్నగా ఎయిర్పోర్ట్కు పోనీ. అది కాదు. నోర్మై, చూడు, నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. సార్, నేను రాజేశ్వరమ్మని కాను సార్, రాజమ్మని. జగదీశ్వర్ గారు డబ్బులిచ్చి ఇక చాలు వెళ్ళమంటే బయటికి వచ్చాను. నువ్వు ఒంటరిగా బయటికెళ్ళద్దు, రేఖకు అనుమానం వస్తుంది, ఎవరో ఒకరు నిన్ను బయట దాకా దిగబెడతారులే అంటే చెప్తే హార్లోకి వచ్చాను. మీరేమో వెళదామా అన్నారు. ఓహో, నన్ను మీరు దిగబడతారనుకుని అఘోరించినట్టుగా ఉంది. ఒరేయ్, ఆపరా, అర్జెంటుగా వెనక్కి పోని. రేయ్, నీకే చెప్పేది, ఆపు. మీరేగా సార్ నేను ఆపమన్నా ఆపొద్దు అన్నారు. ఏడ్చావులే, ముందు వెనక్కి తీసుకుని ఇంటికి పోని. ఎంత పనిచేసావు రాజమ్మ. ఇప్పుడే జగదీశ్వర్కి ఫోన్ చేస్తాను. అక్కడేం కొంపలు అంటుకుంటున్నాయో ఏమో. అది కాదు మేనేజర్ గారు, మీరు మెటీరియల్ పంపారా లేదా ముందు నాకు చెప్పండి. మరి పంపితే వాళ్ళు మనకు చెక్ ఎందుకు పంపించలేదు? ఏ రోజు వాడు పేమెంట్ లేట్ చేసింది లేదు. మరి ఈసారి మాత్రం ఎందుకు అలా జరిగింది? సరే సరే, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఫోన్ పెట్టేయండి. బావగారు ఫోన్ చేశారేంటి? హలో బావగారు, ఏంటండి? ఏంటి, అక్క ఇక్కడే ఉందా? మరి మీతో వచ్చింది? సరే, మీరు ఫ్లైట్ మిస్ అయిందని వెనకొచ్చేయండి. ఎంత పనైంది. ఈ సంగతి వీళ్ళందరికీ ముందే చెప్పాలి. ఈలోపు ఆ రేఖ చూస్తే తలనొప్పవుతుంది. అక్షర, అత్తయ్య ఒకసారి ఇట్రా. ఏంటత్తయ్య? అది రేఖ ఇక్కడికి ఎందుకు వచ్చింది? వాళ్ళ అత్త రూమ్ కి షిఫ్ట్ అవుతుందట అత్తయ్య. నీ మొహం, బావగారితో వెళ్ళింది అక్క కాదు, రాజమ్మ.
అక్క తన రూమ్లోనే ఉంది. ఇప్పుడు ఎలాగమ్మా దాన్ని వెనక రప్పించడం? ఆ దిగమంటే దిగి రకం కాదు కదమ్మా. ఏయ్, ఎవరే విసిరింది? నేనేనే. ఏం చేస్తావ్? తంతావా? దమ్ముంటే కిందకి రా. కిందకొచ్చి తన్ను చూద్దాం. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. కమాన్. ఏంటి నీకేమైనా పిచ్చిగాని పట్టిందంటే నాతో ఛాలెంజ్ చేస్తున్నావు? ఉండవే, వస్తున్నా. ఏ రావే రా. నాకు అదే కావాలి రా. ఇవాళ నువ్వు నేను తేలాలి. అమ్మో అక్షరమ్మ చాలా తెలివితేటలున్నాయి. ఏంటి నా మీద ఛాలెంజ్ చేస్తున్నావు? పులితో ఫోటో దిగి ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకో. కానీ దాన్ని రెచ్చగొట్టాలని చూడకు. నీ ఫోటోకి దండ పడుతుంది. ఏంటి సినిమా డైలాగ్ కొడుతున్నావు? నిన్ను ఆగో. ఎందుకు ఆగాలండి? అది నన్ను వాటర్ బాటిల్ తో కొట్టింది. ముందు అది ఎందుకు కొట్టిందో అడగండి. అత్తయ్యని అడగడం దేనికి? నేనే చెప్తాగా. నా కొడుకుని ఎందుకు మార్చావే? అందుకే. దట్స్ వై ఐమ్ బీటింగ్ యూ. ఏంటి వానపాములు త్రాచుపాములు అవుతున్నాయి? ఎస్, నా రూమ్ వాస్తు బాగోలేదు. అందుకే మా అత్తయ్య రూమ్ కి షిఫ్ట్ అవుతున్నాను. అప్పుడు చెప్తా నీ సంగతి. రూమ్ సర్దుకొనొచ్చి నీ సంగతి చెప్తాను. ఆ. అక్క, ఏంటొచ్చేసా? ఏంటత్తయ్య వచ్చేసారు? ఫ్లైట్ మిస్ అయింది, వచ్చేసాం. చూసారా అత్తయ్య? నిన్ను నా నుంచి విడదీయడం వీళ్ళ వల్ల కాలేదు, ఆ దేవుడి వల్ల కూడా కాదత్తయ్యా. పదండి, మీ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అవసరం లేదు, నేను రాజేశ్వరితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏవయ్యా కృష్ణమూర్తి, అంటే అన్నానంటావు గాని శంషాబాద్ నుంచి ఇక్కడికి 25 కిలోమీటర్లు ఒకే కార్లో వచ్చారు కదా, ఆ టైంలో మాట్లాడుకోవచ్చు కదా. ఇంకోసారి బావగారిని పేరు పెట్టి పిలిచావో చంపేస్తాను. చెజు, రేఖన్ రూమ్ లోకి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. రామడం నువ్వు తీసుకెళ్లేదేంట నన్ను తొక్కలది? నాకు కాళ్ళు లేవా, నేను నడవలేనా? మోహన్ చెడు ఫోజులు కొడుతున్నారు. ఛా! చిన్ని తాగమ్మా. వద్దండి, నాకు పాల వాసన గిట్టదు, నేను తాగను. మగోళ్ళకి మందు వాసన గిట్టే సీసాలు తాగేస్తున్నారా చెప్పు? అది తాగితే ఆళ్ళకి మొత్తం వస్తుంది, ఇది తాగితే నీకు బలం వస్తుంది. తాగమ్మా. పైగా ఇందులో కుంకుమ పువ్వు కూడా కలిపాను. తాగు చిన్ని, తీసుకో. అవును, అక్షర ఏం చేస్తుందండి? అక్షర బా తెలుగుగల చిన్ని. ఏమో అనుకున్నాను,
ఏమైందండి? ఏమైందా నీకు తెలియదు కదూ? నీకు భోజనం తీసుకొస్తుంటే అమ్మడి ఎదురైంది. ఎక్కడికి అంటే నాకే ఇక్కడే కూర్చుని తింటాను అని అక్కడే మెట్ల మీద కూర్చుని తింటుంటే చూసావా చూసావా ఎంత తెలివిగా చేసిందో. అవునా? ఆయన చిన్ని ఆ జర్నీ వాళ్ళకి బుద్ధి లేదు. సడన్ గా వాళ్ళ మీద కోపం ఎందుకు వచ్చిందండి? లేకపోతే ఏంటి చిన్ని, ఏదో పొగ ఫ్యాక్టరీలో వచ్చి పొగ కోసం నేను ఇండియా పంపడమేటి? అదే లేకపోతేనా నేను అంచకడగా జర్నీ వచ్చేదాని కదా. అదా మీ బాధ? మరి కాక అట్లా ఫ్యాక్టరీలో పొగ కోసం పంపించి పని అయితే మన దేశంలో అసలు కొడుతూ ఉన్న వాళ్ళే ఉండకూడదు. ఫ్యాక్టరీలు పొగ, బండ్లు పొగ, ఎక్కడ చూసినా పేరుపోని చెత్త, మురుగు కాలవలో నరకాన్ని అద్దంలో చూపించినట్టుండే ఆసుపత్రులు ఇవన్నీ ఇక్కడ లేవా? పిల్లలకి అంటలేదా? వాళ్ళకేం పోయే కాలం వచ్చిందంట. అనవసరంగా వాళ్ళని తిట్టకండి. ఈసారి నేను వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసే వెళ్తాం, సరేనా? అలా అన్నా బాగుంది. అచ్చని పంపిస్తాను, హాయిగా కౌలు చెప్పుకోండి. గుడ్ నైట్. అలా తలదించుకుని కూర్చోవటం కాదు. అమ్మకి రాజమ్మకి తేడా తెలీదా నీకు? గట్టిగా మాట్లాడుకో, ఆ రేఖ వింటుంది. లేదులే అమ్మా, ఎవరో అప్పులలో ఫోన్ చేస్తే బయట తోటలోకి వెళ్ళి మాట్లాడేస్తుంది. వదిలేమో పైన గదిలోనే ఉంది. ఇంకా నయంలే మావయ్య, రాజమ్మే ఒరిజినల్ అనుకొని బెంగళూరు తీసుకెళ్లలే, కొంప లారిపోయేవి. నీకెప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు. నోర్మయ్. ఆయన అన్నయ్య గారు లేడికి లేచిందే పరిగన్నట్టు రాజమ్మని తీసుకుని పెట్టండి. ఇదిగో ఏంటి అందరూ నన్నంటున్నారు? నిన్ననక ఇంకేమన్నానాలి? తీసుకెళ్ళింది నువ్వేగా. అవునయ్యా, బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉంది. వెళదాం అంటే అంది. మీ అమ్మే అనుకున్నాను. ముడి చూడలేదా బావగారు? అక్క జడ వేసుకుంటుందని, రాజమ్మ ముడి వేసుకుంటుందని కదా మనం అనుకున్నాం. అవును కదా, చూడలేదా మావయ్య? లేకపోతే చూసి కూడా. అరే కార్తికేయ, ఈ మధ్య నోరెక్కువైంది. ఈ అమ్మడి మాట ఏముంది అన్నయ్య గారు? ఎందుకే ఆ కొప్పులు కానగలరా మీరు? లేదమ్మా, ఇక్కడి నుంచి మీ వదిన్ని ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిదని ఆ తొందరలో ఏమీ గమనించలేదు. ఓకే ఓకే, వచ్చే వారం అడ్జస్ట్ చేస్తానులే. ఇదిగో చూడు నూర్జహాన్, ఇవాళ నాకు నువ్వు అప్పిచ్చావని బాధపడకు. రేపు గర్వపడే రోజు వస్తుంది. ఎందుకంటే రేపు నేను ఎమ్మెల్యేగా నిలబడి మినిస్టర్ అవుతాను కదా. అప్పుడు నువ్వు గర్వంగా ఒకప్పుడు హోమ్ మినిస్టర్ గారు నా దగ్గర అప్పు తీసుకుందని గర్వంగా హ్యాపీగా చెప్పుకోవచ్చు. అరెరెరెరే, హోమ్ మినిస్టర్ గారు కింద పడ్డారేంటి? సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏయ్ మోయ్, ఏ చెంచు రావే, వచ్చి లేపో. అమ్మడు చూసుకోవాలి కదా అమ్మడు, కాళ్ళే పోతుందా? అయ్యో ఎంత పని అయిపోయింది.